సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన చూద్దాం. చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే మేము మొదటి నుంచి కోరుతున్నది అదే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారో ఆ రోజే మేము చెప్పడం జరిగింది. నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉన్నది, సిట్టింగ్ జడ్జి చేత వీలైతే విచారణ జరిపించండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరుక్షణమే మేము స్పందించటం కూడా జరిగింది. ఈ రోజున భగవంతుని రూపంలో సర్వోన్నత న్యాయస్థానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది. దీని మీద మిగతా వాళ్ళు మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు కూడా స్వాగతించినట్టు నటించక తప్పదు. ఎందువల్లంటే అది నటన తప్ప వాస్తవం కాదు. ఎందువల్లంటే వాళ్లకు రాష్ట్ర సిట్టుల్లోనే దర్యాప్తు జరిగితే బాగుంటుందనేది వాళ్ళ వాదన కదా. కనుక వాళ్ళు దాన్ని తప్పని పరిస్థితుల్లో ఇన్వైట్ చేయక తప్పదు. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది.